మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. రైతులు ఆరుపూసిన వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించామని అన్నారు. 2023-24 సంవత్సరానికి గాను సంబంధించి జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండాకాలంలో అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు కలగకుండా టార్పల్లీలను అందుబాటులోకి ఉండేలా చూడాలని కొనుగోలు నిర్వాహకులకు సూచించారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 410 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 410 కొనుగోలు కేంద్రాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అన్ని కొనుగోలు కేంద్రాలలో పీపీసీ సెంటర్ ఇన్ఛార్జెస్ దగ్గర ప్యాడీ క్లీనర్స్ మరియు ఈ వేమెంట్ మిషన్స్, తర్వాత టార్పాలిన్స్, ఇవన్నీ ఏంటంటే సరిపోను టార్పాలిన్స్ పెట్టుకోవాలి. ఏదైనా వర్షం వచ్చేటువంటి ఫోర్కాస్ట్ ఉన్నట్లయితే దాన్ని ఇమ్మీడియట్గా రైతులకు. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం పడకెళ్ల వాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాళ్లతో కూడిన భారీ వర్షానికి వరి ధాన్యం కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో వీచిన ఈదురుకల్లులకు రేకులు ఇంటిపై కప్పు కొట్టుకుపోయింది. పలు చోట్ల వర్షానికి భారీ వృక్షాలు సైతం నేల కొరికాయి. ఈ అకాల వర్షాల వల్ల భారీ నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాకు పంటకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.